హాయ్ అండి. ఈరోజు కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చేశాను, ఇంట్లోనే రెడీ చేశాను. కొబ్బరి నూనెను నేను ఒక 5 చిప్పలు కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేశాను. చూడండి, ఇందులోనున్న పాలను తీసేయాలి, కొబ్బరి పాలను తీసేయాలి. గ్రైండ్ చేసుకొని వడగట్టేసుకోవాలి. కాచేటప్పుడు మాత్రం సూపర్ స్మెల్ వచ్చిందండి. కొబ్బరి నూనె మనం వంటలలో కూడా వేసుకోవచ్చు, తలకి రాసుకోవచ్చు. బాగుందండి. ఆయిల్ మాత్రం స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి. వడగట్టేసుకోవాలి. ఇందులో నుండి పాలను తీసేయాలి. మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని అలా పిండేసేయాలి. అందులోనున్న పాలు మొత్తం, కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. చూడండి, కొబ్బరి పాలు. ఈ పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇందులోనున్న ఆయిల్ మొత్తం గడ్డగట్టేస్తుంది. చూడండి, కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, చూడండి గడ్డగట్టేసింది. అది మొత్తం ఆయిలే. మెల్లగా నొక్కేసి హోల్ చేసి అందులోనున్న వాటర్ తీసేయాలి. మనం నెయ్యి చేస్తాం కదా, నెయ్యి లాగానే ఇది కూడా అలానే కాచేసేయాలి. కాస్తే ఆయిల్ వచ్చేస్తుంది. మనం వెన్నెను కాస్తే నెయ్యి ఎలా వస్తుందో అట్లాగే చేయండి. బాగుందండి. కాచేటప్పుడు మాత్రం సూపర్ స్మెల్ వచ్చిందండి. కొబ్బరి నూనె మనం వంటలలో వేసుకోవచ్చు. బాగుందండి ఆయిల్. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉంటాయి కదా, చేసుకోండి. చేసి నాకు కామెంట్ పెట్టండి, వచ్చిందా రాలేదా. వస్తుందండి. చూడండి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో పైకి. వడగట్టేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.